కమిషన్ ముందు కేసీఆర్ గారు విచారణ ఎదురు కావడం ఇదొక కుట్ర, డెఫినెట్గా కుట్ర జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు రైతు భరోసా ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టునే ఇబ్బందికరంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పంటలు పండుతున్నాయి, పంటలు వేసుకుంటున్నారు. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కేవలం కుట్ర కొద్దే జరుగుతూ ఉన్నది. ఇది కేసీఆర్ని ఏ విధంగా నేను బదనాం చేయాలని చెప్పేసి కుట్ర. తుమ్మిడేటి దగ్గర కడితే వాటర్ ఎక్కువ వస్తాయి, కేవలం కమిషన్ల కోసమే మేడిగడ్డకు మార్చిర్రు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి మీరు ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వము అప్పుడు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆల్రెడీ CWS నుండి కూడా మనకు పర్మిషన్ రాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు పోయి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా కూడా పోయి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ మనకు పర్మిషన్ రాలేదని చెప్పి చెప్పినాక కూడా విత్ డీటెయిల్స్ వాళ్ళ పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి లెటర్ కూడా పంపించడం జరిగింది. ఆ లెటర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భాల్లో మనకు పర్మిషనే రాలేదు. మరి అలాంటప్పుడు మనకు నీళ్ళు తీసుకోవడమే ముఖ్యం. ఇక్కడైతే 140 TMCల నీళ్ళు వస్తున్నాయి, అక్కడైతే 60 TMCలకు మాత్రమే పరిమితం అవుతాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ TMCలు తీసుకోవాలంటే ఇక్కడనే కడితేనే ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకొచ్చుకుంటామని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచన. అది కూడా రూల్స్కు ప్రకారమే, అది కూడా పర్మిషన్ రాకపోవడం వల్లనే దీనికైతే పర్మిషన్ వస్తుంది. కాబట్టి ఏదో విధంగా రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం. అయితే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నన్ను నెలల పాటు జైల్లో పెట్టిర్రు, కేవలం విచారణకు హాజరైతేనే మీరు మీరేమైనా దేవుడా అని చెప్పేసి ఆయన మాట్లాడతాం. అంటే గౌరవ కేసీఆర్ గారు ఆరాధ్య దైవం. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు నీళ్ళు అందించి కాళేశ్వరం ప్రాజెక్టాన్ని ఒక జీవధారను ప్రజలకు అందించిన కాబట్టి తెలంగాణ ప్రజలకు దేవుడే. నీళ్ళు అందించి, వ్యవసాయం అందించి, రైతులకు రైతాంగాన్ని కష్టాలు తీర్చిన 24 గంటల కరెంట్ ఇచ్చి, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చి, నీళ్ళు అందించి, సాగునీరు అందించి, పంటలు వండే విధంగా చేసిన డెఫినెట్గా కేసీఆర్ గారు దేవుడే, ఆరాధ్య దైవమే. ఆరాధ్య దైవం కాబట్టి అందరూ కూడా విలవిల్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారికి ఇలాంటి కష్టం రావద్దు అని చెప్పేసి అందరూ విలవిల్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో పోల్చుకోవడమే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చి 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి తెలంగాణ నెంబర్ 1 స్టేజ్లో ఉంటుంది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా ఒక అదృష్టం కలిసి వస్తే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పోల్చుకోవాలండి? జై తెలంగాణ.